హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్ని అయితే ఆడైపోతున్నాం. సో ముందే ఆడాను, బాగా నచ్చేసింది అనమాట. సో కంటిన్యూ చేసేద్దామని మీతో అయితే చెప్పుకుంటున్నాను. సో మనకైతే బాగా మెసేజ్లు వచ్చేస్తున్నాయి. టార్ హిస్టామిక్ అనాలంట. ఇదేంటిది? ఎండ్స్టోన్ అంటే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు ఇది ఎండ్స్టోనా? వస్తలేదేంది అనే డట్టు, మళ్ళీ డట్టు, మళ్ళీ డట్టు, మళ్ళీ డట్టు, మళ్ళీ ట్రీయా? డట్ డట్ ఎంతసేపు అని తీసుకుంటూ పోవాలి డట్ని? 21 డట్ వచ్చింది కదా. అలా కొంచెం ప్లేస్ ఏరియా అని చేసుకుందాం. తెలుసుగా, లెంత్ బ్రెత్ ఏరియాలా. ఈ హోల్ సిటీ అవ్వాలంటే మీ సపోర్ట్ ఉండాలి నాకు. మీకు నచ్చిందో లేదో తర్వాత చూడొచ్చు. కొంచెం ఏరైతే వచ్చింది గైస్. వుడ్ని ఇద్దాం. వుడ్ని చేత్తోడు తీయచ్చు. ఒక్క వుడ్, జంగిల్ వుడ్, అది కూడా డార్క్ ఒక వుడ్డా మీరు కామెంట్ చేయండి సరే. డట్ ఎక్కువ వచ్చేస్తుంది గైస్. వాడు మనకి ఏరియా ఎక్కువ చేసుకోమని ఇచ్చినట్టున్నాడు. ఇదేంటిది? అకేషియా వుడ్డా? నువ్వు వెళ్ళకు. అది నాకు ఫుడ్ సోర్కి కావాలి. పడ్డదా? పడలే. దాన్ని మనం ఎట్లయినా కాపాడుకోవాలి. ఫస్ట్ జీవది, అర్థమవుతుందా? ఇక్కడ కూడా కానీ చూద్దాం. బ్లాక్స్ ఇంకా 13 ఉన్నాయి కదా, ఎక్కువనే ఉన్నాయి. ఇంకా మీరు కనుక 1 బ్లాక్ ఆడుతుంటే ఇది డర్ట్ వచ్చినప్పుడు ఏరే వేసుకోండి, వదిలేకండి. అయ్యో ఇది కాదా 1 బ్లాక్, ఇదా? చికెన్ దీన్ని కాపాడుకోవాలి. 3 రకాల వుడ్ వచ్చింది వేసి నాకు. ఒక్కదాంతో ఒక్కటి సక్క అవ్వదు. మళ్ళీ ఒక వుడ్, క్లే. చికెన్ ఇది పడిపోయిందా? మనం వీటికి ఏరియా చేయాలి, లేకపోతే హెచ్పి రాదు. నువ్వు పెట్టిపోతున్నావే. మనం ఆలోపు ఒక 4 ప్లాంక్స్, ఇంకొక 4 ప్లాంక్స్, ఇంకొక 4 ప్లాంక్స్, 4 అయినాయా? ఇంకో 4 ప్లాంక్స్, ఒక క్రాఫ్టింగ్ టేబుల్, కొన్ని స్టిక్స్, 8 వచ్చినాయి చాలు. ఖతం. మన క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టుకుందామంటారు? దగ్గర ఆల్రెడీ ఉంది క్రాఫ్టింగ్ టేబుల్. దీనిలోకి పోయి ఫస్ట్ వుడ్ ఎక్కువ వస్తుంది కదా, సో మనం ఒక యాక్స్ చేసుకోవాలి. ఒక యాక్స్, ఒక పికాక్స్, ఒక స్వాడ్ చాలు. ఇంతకంటే ఎక్కువ ఏమొద్దు. నువ్వు పోకు చెప్తున్నా. 2 నేను పడేసా. పో హెచ్పి పోయిందిలే. అయినా ఇంకా మనం బాగానే ఫస్ట్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ.
ఎక్కడ తెచ్చుకోవాలో అర్థం కావట్లే. షీప్ నేను కాపాడుకోవాలి. మనం ఎక్కువ బ్లాక్స్ పెట్టాలి గైస్. ఏం లాగింగ్ ఇది. ముగ్గురు షేడర్స్ ఆల్రెడీ వేసుకుంటే లాగింగ్ వస్తుంది. నా దగ్గర ఒక సన్ రైజ్ షేడర్స్ తప్ప ఇంకొక షేడర్ లేదు. నువ్వు రాకు. పడకే, నీకు దండం పెడతా. సో దాని పడదని చెప్పి నేను పడ్డా తెలుసా. వచ్చిన పోండి. రీస్పాన్ పాయింట్ థింగ్స్ అన్ని లేపేశారు. నాశనం అయిపోతారా. చెస్ట్లోకి వచ్చేయండి లేదా ఏంటే. నువ్వు మాప్ స్పాన్ కాకుంటే బాగుంటుంది. పోయావు నువ్వు చచ్చిదరమ్మ. ఏంటో గైస్ ఇది. అవసరం లేదు. నాకు హంగారే మావట్లేదు. వెళ్ళు. కోల్ దొరికితే చాలు గైస్. మెలాన్ చిక్కిపో. కొన్ని టార్చర్లు వేసుకున్నామన్నా. సూర్యుడు మన చంద్రుడు వస్తున్నాడు. బాయ్ 1 బ్లాక్లో సూర్యుడు బాగా కనబడుతున్నాడు. సరే బ్లాక్స్ని అయితే మైండ్ చేసేద్దాం. ఇంకా మీకు క్లియర్గా కనబడాలంటే ఇక్కడికి వెళ్ళి మైండ్ చేస్తాను నేను. సో మచ్ టైం తీసుకుంటుంది. చాలా సర్వైవల్ వీడియోసే మనం ఎక్కువగా లేట్ చేస్తాం అన్నమాట. మీకు కనుక ఇది కావాలంటే ఈ వర్జన్ అనేది నేను చూపెడతాను. ఆ వర్జన్ మీ దగ్గర ఉంటేనే వస్తుంది. ఇది 117 కాదు, 118 కాదు. అప్పటి ఇవన్నీ ఓల్డ్ జోక్స్. కొత్త వర్జన్ 1.20.201 అనుకుంటా, ఏమో తెలీదు. వన్ 120 కంటే నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నా 120 కంటే ఎక్కువనే. ఒక వుడ్ 8 ఇంకా ఒక 2 సరిపోయింది గైస్. 8 ఒక పికాక్స్, ఒక యాక్స్, ఒక స్వర్డ్ చాలు. సో ఇవైతే మనకు చాలన్నమాట. నైట్ అయిపోయిందా. డట్ హ్యాండ్ తోటి అయితే బాగానే వస్తుంది గైస్. మీరు వేరే వాటితో తీయాల్సిన అవసరం లేదు. షవల్ ఉంటే ఇంకా ఈజీ అనుకోండి. మళ్ళీ అంతగానం వుడ్ ఎందుకు వేస్ట్ చెప్పండి మీరే. మనకు ఐరన్ దొరకాలి. దీన్ని అప్పట్లో కాపాడాలి. 24 అంట.
అంత డట్టు మనం ఉంచుకున్నాం. పెట్టబోయాను పడ్డా. ఖతం. కాకాషి ఫెల్ అవుట్ ఆఫ్ ద తీయరుగా కీ పేమెంట్ సో వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను. బాగా లాంగ్ అయిపోయింది, 10 minutes అంట. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.